వచ్చింది. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి గేమ్ స్టార్ట్ అయింది. అప్పటికి వీళ్ళ పాయింట్లు ఒక్కొక్కరు 60, 50, 40 అట్లా ఉన్నాయి. సెకండ్ ప్రోమోకి థర్డ్ గేమ్ వచ్చింది. థర్డ్ గేమ్లో తెడ్డు మీద గ్లాస్ పెట్టుకొని వాటర్తో నింపుంటాయి పెట్టుకొని అక్కడ ఒక దిమ్మిలాగా ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇంకేముంది ఫ్రేమ్ ఒకటి ఉంది. ఆ ఫ్రేమ్ మధ్యలో కూడా తీసుకొని వెళ్ళి కంటైనర్లో పోయాల్సి ఉంటుంది నీళ్ళు. వీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు చక్కగా నడుచుకుంటూ తీసుకొని వెళ్ళిపోవచ్చు, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అయితే ఫ్రేమ్లో కూడా తీసుకెళ్ళాలి. అది వాళ్ళ పడగొట్టే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఎవరైనా పడగొట్టాలంటే పడగొట్టుకోవచ్చు, వాళ్ళు ఎవరైనా కాపాడుకోవాలనుకుంటే. అట్లా 5 ఆడుతున్నారు. ఎవరు? పృథ్వీ, రోహిణి, విష్ణు, యష్మి, తేజ 5 ఆడుతున్నారు. ఆడుతున్నప్పుడు రోహిణి, పృథ్వీ బాగానే ఆడుతున్నారు. ఇద్దరు బాగానే పోసుకున్నారు. లాస్ట్కి వచ్చేటప్పటికి పృథ్వీకి గ్లాసులు అయిపోయినాయి, రోహిణి పోసేటప్పుడు గ్లాసులు అయిపోయినాయి, విష్ణుకి అయిపోయినాయి. ఇక లాస్ట్లో తేజ చివరి వరకు వచ్చాడు. ఫ్రేమ్కి చివరి వరకు ఇంకా 2 అయితే దాటుతాడు. ఫస్ట్లో ఉన్నాడు. యష్మి చివరి దాకా వచ్చింది పాపం, 4 గ్లాసులు పెట్టుకొని తక్కువ పోసుకుంది. అప్పటికి చివరికి వచ్చిన దాన్ని తేజ ఫస్ట్లోనే ఉన్నాడు ఫ్రేమ్ దగ్గర. విష్ణు ఆ తెడ్డుతోటి పడగొట్టేసింది. ఇక్కడ యష్మి దగ్గరికి వచ్చే విష్ణు వద్దు వద్దనే కొంది చివరి వరకు వచ్చిందని యష్మి కూడా 2 గ్లాసులు పడగొట్టింది. ఆల్రెడీ తగిలిండే కాబట్టి మిగతా 2 కూడా పడిపోయింది. దానికి యష్మి కోపం వచ్చింది. ఇక్కడ గలీజ్ ఆటలు ఆడతారు, ఆడేవాళ్ళు మొదటి నుంచి ఆడొచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ ఆపాలి, పృథ్వీ గెలవాలి, పృథ్వీకే చేయాలి హెల్ప్ అనుకున్నప్పుడు ఆపాలనుకున్నప్పుడు మొదటి నుంచి ఆపాలి. ఈ చివరి వరకు వచ్చి ఫ్రేమ్లో తీసుకెళ్ళి చివరి దాకా వచ్చి నాకు అంత కష్టపడి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఆపడం ఏంటి? అదే కదా యష్మి అంటుంది, గలీజ్గా ఆడుతున్నారు, మొదట్లో ఆపచ్చు కదా, ఆపేది ఏందో అంటే తేజ కూడా కోపం వచ్చింది. అక్కడ తేజ నువ్వు ఆపినందుకు నేను అంటలేదమ్మా, అక్కడ ఎవరు తక్కువ ఉన్నాయి ఎవరు ఎక్కువ ఉన్నాయి చూసుకొని ఆపాలి కదా, పోగొట్టాలి కదా. అవి ఎందుకు పోగొట్టాను అంటే ఇది నీ తెలివితేటలు, నీ బాడీ ఇదే, నాది నత్తిపూర అంత ఆలోచించలేనది, కొంచెమన్నా కామన్ సెన్స్ ఆలోచించాలి కదమ్మా అని తేజ అంటుంటే నాకు అంత ఆలోచన లేదు, నాకు అంత సెన్స్ లేదు, నాకు అంత తెలివితేటలు ఉంటే ఎక్కడో ఉండేదని అంటుంది. కాస్తన్న బుర్ర ఉందా? ఎంత అక్కడ కంటైనర్ అది స్టిక్ పట్టుకొని తెడ్డు మీద గ్లాసులు పట్టుకొని వెళ్ళటం, ఒక దిమ్మి మీద నడుచుకుంటూ వెళ్ళి ఫ్రేమ్లో కూడా వెళ్ళి మళ్ళీ దిమ్మెక్కి అవతల పోసి రావాలి. పాపం అప్పటికే చేతులు నొప్పులు అందరూ అల్లాడిపోతున్నారు కదా, ఎంత కష్టపడుతున్నారు. ఫ్రేమ్ చివరి దాకా తెచ్చిన యష్మి పడగొట్టేసింది. పాపం యష్మి ఏడ్చేసింది. అప్పుడు రోహిణి కూడా చాలా కష్టపడింది. ఈ విష్ణు వేస్తూ కూడా నా ఎడమ చేతిలో శక్తి లేదు అంటుంది. ఆడటానికి పనికిరాదు, శక్తి లేదంట. అందరూ అన్నీ పోస్తే విష్ణు ఎన్ని పోసింది? లాస్ట్కి కొంచెమే పోసింది. ఎంత? 20 వచ్చినాయి, 20 పాయింట్లే వచ్చినాయి. ఫస్ట్ గేమ్లో 10, సెకండ్ గేమ్లో 40. అది పృథ్వీ ఉండి 2 ఆటోల నుంచి అందరం తోసేసారు కాబట్టి 40 వచ్చినాయి. ఇప్పుడు 20 వచ్చినాయి. అంత ఇదిగా ఆడింది ఆట. ఎత్తు మనిషి చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు. గేమ్ కాదు, మాటలు అంటాను మాత్రం తోటల్లాగా మాటలు వదిలేసి వెనక ముందు ఆలోచించకుండా. గేమ్లో లేదు మరి ఒరవడి కానీ ఆ ఉత్సాహం కానీ. మాటలు అంటాను ఉత్సాహం చూపించింది, పృథ్వీకి ముద్దు పెట్టని ఉత్సాహం చూపించింది, కానీ గేమ్లో లేదు ఆ ఉత్సాహం. అసలు గేమ్ ఎప్పుడు ఆడింది కనుక ఆడిన గేమ్ వల్ల కూడా పృథ్వీకి ఫేవర్గానే ఆడింది. బిగ్ బాస్ పెడతాం కూడా వాళ్ళిద్దరికే పెడతా వచ్చాడు గేమ్, వాళ్ళిద్దరికే పెడతా వచ్చాడు, పృథ్వీకి ఫేవర్గానే ఆడుతూ వచ్చింది. ఇప్పుడు గేమ్ అయిపోయటానికి ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? తక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళు తక్కువ నీళ్ళు ఉన్నవాళ్ళు తక్కువ పాయింట్లని, ఎక్కువ నీళ్ళు ఎక్కువ పాయింట్లు అని చెప్పారు. ఇక్కడ రోహిణికి ఎన్ని వచ్చినాయి? 40 వచ్చినాయి. పృథ్వీకి ఎన్ని వచ్చింది? 40 వచ్చినాయి. రోహిణికి 50, పృథ్వీకి 40 వచ్చినాయి. తర్వాత తేజకి 30 వచ్చినాయి, విష్ణుకి 20 వచ్చినాయి, యష్మికి 10 వచ్చినాయి. మొత్తం 3 గేములు కలిసి టోటల్ వేసుకుంటే రోహిణికి ఏమో 110, పృథ్వీకి 120, తేజకి 90, విష్ణుకి 70, యష్మికి 60. వీటిలో మొత్తం లిస్ట్లో ఉంది యష్మి, తర్వాత విష్ణు ఉంది. మరి నెక్స్ట్ గేమ్ పెట్టి వీళ్ళ 5గురిలో ఎవరైనా తీసేస్తాడా లేకపోతే 5గురు కలిపి పెడతాడా అనేది మనం చూడాలి. ఇప్పుడు వరకు అయితే 3 గేములు మెగాసీపు సంబంధించి 3 గేముల్లో కూడా హైయెస్ట్లో పృథ్వీ ఉన్నాడు 120, సెకండ్లో రోహిణి ఉంది 10% డిఫరెన్స్ తోటి, తేజ 90, విష్ణు 70, యష్మి 60లో ఉన్నాయి. ఈ గేమ్లో కూడా తీసేయాలంటే బిగ్ బాస్ చెప్పినట్టు ఆపేసుకోవచ్చు, ఆపుకోవచ్చు, ముందుకు వెళ్ళకుండా కూడా కట్టడి చేయొచ్చు అని చెప్పినప్పుడు ముందుగానే చేసుకోవాలి. అది చివరిలో చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది సెకండ్ ప్రోమో కూడా థర్డ్ గేమ్ అయిపోయింది. దీంట్లో లైవ్లో అయితే 4వ గేమ్కి రెడీ అవుతూ ఉన్నారు. ఈ 2 ప్రోమోలని ఫస్ట్ ప్రోమోలో గలీజ్ మాటలు కూడా అనుకున్నారు. వాడి గురించి మీరేమనుకున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమోలో సెకండ్ టాస్క్ మెగా చీఫ్కి సంబంధించి గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ పేరేంటి? ఆటోలో జర్నీ.
ఇది ఆటో ఎక్కిన వాళ్ళు బజర్కి ఎండ వరకు చివరి వరకు కాపాడుకోవాలి. కాపాడుకున్న వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పడిన వాళ్ళకి 10, సెకండ్ పడిన వాళ్ళకి 20, థర్డ్ టైం 30, ఫోర్త్ టైం 40, లాస్ట్ వాళ్ళు 50 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ అందరూ ఆటో ఎక్కారు. ఎక్కిన తర్వాత పాపం విష్ణు తేజాన్ని తేజాన్ని తోసేయండి ఎట్లా అరుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ గేమ్లో 50 వచ్చినాయి కదా, తోసేయండి అంటుంది. ఎట్లా గట్ట పాపం భారీ విగ్రహం కాబట్టి తోసి అవతల పడేశారు. పాపం నడుము దెబ్బ తగిలింది ఏమో కానీ ఎలికలకి అంతే పడిపోయి చాలాసేపు లేవలేదు, అంత ఇదిగా తోసి పడేశారు. నెక్స్ట్ రోహిణిని పట్టుకున్నారు. రోహిణిని తోసేయమంటే రోహిణి తోసేశారు. థర్డ్ టైం యష్మిని తోసేశారు. ఇప్పుడు తేజకి 10 పాయింట్స్, రోహిణికి 20 పాయింట్స్, యష్మికి 30 పాయింట్స్ వచ్చింది. ఫోర్త్ టైం ఎవరున్నారు? యష్మి, విష్ణు, పృథ్వీ ఉన్నప్పుడు రోహిణి ఏమంటుంది, వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, ఎవరిని దోసుకుంటారో చూద్దామంటుంది. అంటే బెస్ట్ ఫ్రెండ్ యష్మి ఉంది, పృథ్వీ లవరో ప్రియాన్స్ ఏమవుతారో విష్ణు ఉంది కాబట్టి ఎవరిని దోస్తారు అన్నట్టు అన్నది. యష్మిని తోసేశారు ఇద్దరు కలిసి, విష్ణు పృథ్వీ కలిసి. యష్మిని తోసేయగానే ఏమంటుంది తెలుసా, చాలా బాధపడి తోయకుండా సపోర్ట్ చేశా, అంటే నిన్ను తోయకుండా నేను సపోర్ట్ చేశాను మెగా చీఫ్ అవ్వాలని, కృతజ్ఞత ఉంది, నీకు హెల్ప్ చేస్తా అన్నావు అనగా పృథ్వీ అన్నాడు అవును అన్నాను అంటాడు. మరి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? ఎందుకన్నా ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోలేదు? పుష్ చేసి పాయింట్ తీసుకున్నావు. మొత్తం చూడాలి అందరు, మీ ఇద్దరిని ఎలా ఆడతారు అందరూ చూస్తారు, నన్ను తోచేసి పాయింట్స్ తీసుకున్నాను అంటుంది. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఇంతకుముందు గేమ్స్లో చాలా హెల్ప్ చేసింది కాబట్టి యష్మి ఇప్పుడు హెల్ప్ చేస్తారని మాట ఇచ్చుంటాడు. మాట ఇస్తాడు కానీ మరి అక్కడ పొజిషన్ ఎట్లా ఉందో ఇవ్వలేకపోయాడు, వెన్నుపోటు పొడిచాడు పాపం యష్మికి. దానికి చాలా బాధపడిపోతుంది. ఎందుకంటే యష్మి ఇప్పుడు ఉండాలి అసలు. ఇప్పుడు మెగా చీఫ్ యష్మికి చాలా అవసరం. రోహిణి కంటే కూడా యష్మికే చాలా అవసరం, పృథ్వీకి యష్మికే అవసరం. మెగా చీఫ్ ఇప్పుడు ఆల్రెడీ నబీల్, నిఖిల్, ప్రేరణ సేఫ్లో ఉన్నారు. యష్మి, పృథ్వీ ఇద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరికే మెగా చీఫ్ అవసరం, రోహిణికి కూడా అవసరం లేదు. రోహిణి నామినేషన్ లేదు కదా, వీళ్ళిద్దరికే అవసరం. ఇప్పుడు వీళ్ళిద్దరు మరి ఇద్దరిలో మాట్లాడుకొని ఇద్దరు గెలుచుకుంటారు. విష్ణు లేదు కదా నామినేషన్లో, విష్ణుని ఎందుకు ఉంచుకుంటాడు పృథ్వీ బుర్ర తక్కువలాగా? విష్ణు నామినేషన్ లేదు, మెగా చీఫ్ తనకు అవసరమే లేదు, ఆడియన్స్కి నేను అవసరమైతే ఓటేస్తాను అంత దజ్జాగా చెప్తుంది. అలాంటి దాన్ని లోపల పెట్టుకొని ఇక్కడ యష్మికి పృథ్వీకి ఇద్దరు అవసరం, ఇద్దరు నామినేషన్లో ఉండారు. యష్మిని బయటకు ఎడదోస్తాడు పృథ్వీ, కొంచెమే ఆలోచించాలి కదా. అది యష్మి ఆలోచించింది, పృథ్వీ ఆలోచించలేదు. యష్మి ఆలోచించి చాలా బాధపడింది, ఏడ్చేసింది కూడా. కృతజ్ఞత అన్నావు కానీ నాకు హెల్ప్ చేయలేదు, నీకు ఎంత హెల్ప్ చేశారని బాధపడింది. ఆలోచించుకోవాలి కదా, నామినేషన్లు ఎవరున్నారు, ఎవరికి అవసరం మెగా చీఫ్, ఇప్పుడు ఎవరుండాలి, చివరిది అనేది కొంచెమన్నా బుర్ర పెట్టి ఆలోచించాలి కదా. చుట్టుపరంగా సరే పై మనుషుల మీద దూకడమేనా, కొంచెమన్నా ఆలోచన ఉండొద్దా? విష్ణుని దగ్గర పెట్టుకుని యష్మిని తీసేసాడు. ఎంత బాగా ఏడుస్తుంది పాపం, చాలా బాగా ఏడ్చేసింది. విష్ణు ఏమంటుంది అంటే రోహిణి మధ్యలో మాట్లాడుతుంది కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడతారు కదా చూద్దామని అంటుంది కదా. అందుకు విష్ణు అంటుంది, రోహిణి ఇందాక నుంచి ఏం మాట్లాడుతున్నావు, ఫస్ట్ నీది నువ్వు చూసుకో అని అంటుంది. రోహిణి అంది ఏం చేశాను నేనేం చేశానంటే క్యారెక్టర్, నీ మాటలను బట్టి క్యారెక్టర్ తెలుస్తుంది అంటే, రోహిణి ఏమో క్యారెక్టర్ గురించి మాట్లాడుకో చెప్తున్నా అని మాట్లాడితే ఏం చేసింది, అసలు అబ్వియస్లీ నీ క్యారెక్టర్ అదే అంటుంది విష్ణు రోహిణిని. అంటే ఏమంటుంది, నువ్వు నాకు ఏం చెప్పావు తెలుసా, ఫస్ట్ నిఖిల్ ట్రై చేశాను అవ్వలేదు, తర్వాత పృథ్వీని ట్రై చేశా అని నాకు చెప్పావు, ఎవరేం ప్లాన్ చేస్తానో నాకు తెలుసు అని అనేసింది రోహిణి. అనేయంగానే అసలు నిఖిల్ ఫేస్ చూడాలి. నిఖిల్ ముందుగానే రోహిణి వెళ్తా మాట అన్నది. అసలు నిఖిల్ ఫేస్ చూస్తే ఏంట్రా ఇది అడిదిరిగిడిదిరి నా మీదకి వచ్చింది, ఇప్పటికే పడిన అబండాలను తీసేసుకోలేక తల మునకలు అవుతున్నాడు నిఖిల్ పాపం. ఇప్పటికే సీత వచ్చి ఏం చెప్పింది, వాడుకున్నావు అమ్మాయిలను వాడుకుంటున్నావు, సోనియాని వాడుకొని గేమ్ తీసేసి బయటికి పంపించావు, ఇప్పుడు యష్మిని వాడుకొని యష్మి ఆట పోయింది, చివరికి యష్మి డేంజర్ జోన్కి వచ్చింది అని అందరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అమ్మాయిని ఆడుకుంటున్నారు, అందరూ వచ్చి నామినేట్ చేసిపోతే నిఖిల్ని. మనం కూడా ఏడ్చాడు, నేను బయటికి వెళ్ళిపోతాను, అందరు ఇట్లా అంటున్నారు, నేను అమ్మాయిని వాడుకుంటున్నాను అంటున్నారు, బాధపడ్డాడు, ఏడ్చాడు. మళ్ళీ యష్మి బాధపడుతున్నాడు అని సారీ చెప్పింది. ఇది తీసుకోలేకే తలమునకలు అవుతుంటాయి. నిఖిల్ బయటికి ఎలా వెళ్తుందో, బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారని నిఖిల్ ఆలోచిస్తుంటే ఇవి మళ్ళీ కొత్తది అంటే మూడో అమ్మాయిని కూడా వాడుకుని అన్నట్ట. ఇదేంద్ర బాబు అన్నట్టు అలాగే చూస్తున్నాడు బిత్తరపోయి. ఇంకేమనాలి, నిఖిల్ ట్రై చేసి పడపోయేటప్పటికి పృథ్వీ ట్రై చేసి అన్నావంటే ఇప్పుడు పృథ్వీ సంగతి ఏం చెప్పండి. పృథ్వీ నా ఫియాన్సీ, నా ఆత్మ కంటే ఎక్కువ పృథ్వీ,
నాకంటే పృథ్వీ ఎక్కువ అని డైలాగులు కొడుతుంది కదా విష్ణు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ? మరి ఎక్కువ అన్నప్పుడు డైరెక్ట్గా పృథ్వీనే ట్రై చేయాలి కదా. నిఖిల్ని ఎందుకు ట్రై చేసింది? నిఖిల్ని ఎప్పుడు ట్రై చేసినట్టు రోహిణి కనిపించిందంటే, ఎప్పుడు చెప్పిందంటే, ఫస్ట్ ఈ గర్ల్స్ రౌడీ గర్ల్స్ లాగా ఒక సండే రోజు గేమ్ పాటలు వేస్తారు కదా, దాంట్లో డ్యాన్స్ చేశారు నిఖిలను విష్ణు. ఆ డ్యాన్స్ చేసినప్పుడు నాకు ఏదో ఎమోషన్ అనిపించింది అన్నట్టు అన్నది అని ఈ మాటలు చెప్పింది రోహిణితోటి. అప్పుడు రోహిణి అనుకుందనమాట, చెప్పింది. అవి యాజ్ ఫీజ్గా ఇప్పుడు ఆడేసింది. ఇక నిఖిల్ పక్క తప్పుకుని యష్మి చేసేటప్పటికి పృథ్వీని పట్టుకుంది. ఇప్పుడు పృథ్వీ పరిస్థితి ఏందంటారు? ఇదేంద్రా, మొన్నటి వరకు ఇంత ప్రేమ అన్నది, ఇంత కాఫీలు పెట్టిస్తుంది, టీలు పెట్టిస్తుంది, అందరు నన్ను ఏమనంటే నా పక్క సపోర్ట్ చేస్తుంది. అంటే నిఖిల్ కాదంటే, నిఖిల్ పడకపోతే నా దగ్గరికి వచ్చిందా అంటే నేను అంత బఫూన్నా, ఎర్రిపప్పురా అన్నట్టు అనుకోవాలి ఇప్పుడు పృథ్వీ. నిజంగా కొండెర్రిపప్పు అయినట్టే పృథ్వీ, ఎర్రిపప్పు కూడా కదా, కొండెర్రిపప్పు అయినట్టే పృథ్వీ. ఎందుకంటే పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చిన విష్ణు బాగుందని చాలా మాట్లాడింది కదా పాపం. ఏది అమ్మాయిని చూడమంటావా, పెళ్లి చేసుకుంటావా ఏమని అడిగింది కదా. తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మేమో అయిపోయిన తర్వాత మన ఇంటికి తీసుకురాని నిఖిల్కి చెప్పింది విష్ణుని తీసుకురమ్మని. మరి పృథ్వీ వాళ్ళ అమ్మ చెప్పింది ఇంటికి తీసుకురామని. మరి ఇప్పుడు ఇవన్నీ అంటే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది? ఎవరంటే ఇష్టం అంటే నాకు విష్ణు అంటే ఇష్టం అన్నది పృథ్వీ వాళ్ళమ్మ. ఆ దేవుడు భక్తి ఎక్కువ అంటది, నారాయణ అంటది. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దాన్ని బట్టి విష్ణు అంటే నాకు చాలా ఇష్టం అన్నది. హౌస్లో అందరికంటే పృథ్వీ తర్వాత విష్ణు ఇష్టం అన్నది పృథ్వీ వాళ్ళమ్మ. ఇప్పుడు నిఖిల్ ట్రై చేసి నిఖిల్ని పక్క పడలేడని పృథ్వీ ట్రై చేశానంటే వాళ్ళమ్మ రియాక్షన్ ఏంటి? అసలు పృథ్వీ రియాక్షన్ ఏంటి? ఏమనుకోవాలి పృథ్వీ అప్పుడు? కానీ పృథ్వీ మొదటి నుంచి కూడా నవ్వూరుకున్నాడు తప్పితే నువ్వు నాకంటే ఇష్టం అని ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి కూడా నామినేషన్ టైంలో అందరూ ఇట్లా అంటున్నారని కూర్చుంటే గేమ్ పోతుంది నీకుండా, పృథ్వీ గేమ్ ఆడలేదు సైలెంట్ కూర్చున్నాడంటే పృథ్వీ కూర్చోబెట్టి విష్ణు అడిగింది, నీకు నా మీద ఏం కన్సర్న్ ఉందని పృథ్వీ అడిగాడు. అడిగితే నాకుంది అంటది. నీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకేమనిపించట్లేదు అన్నాడు. నాకు అనిపిస్తుంది అంటే నువ్వు అనిపించుకుంటే ఓకేనా అంటే నా వల్ల అయితే నా సైడ్ అయితే ఏమీ లేదని పృథ్వీ అంటాడు. నా సైడ్ అయితే ఉంది, నాకంటే నువ్వే ఎక్కువ, నాకుంది, నా ఒపీనియన్ అది, నా ఇష్టం అది అని పృథ్వీతోటే అన్నది. అంతేగాని పృథ్వీ ఎదురుగా ఎప్పుడైనా కానీ విష్ణు అంటే నాకు ఇష్టమనో లేకపోతే విష్ణు నాకు ఇది చేసేదని ఏం ఎప్పుడు చెప్పలేదు. నిఖిల్ చెప్పలేదు, పృథ్వీ చెప్పలేదు ఓపెన్గా. వీళ్ళు ఎంట పడతామే, పృథ్వీ అంట విష్ణు, నిఖిల్ అంటే యష్మి పట్టడం తప్పితే వాళ్ళు ఓపెన్గా వీళ్ళంటే మాకు ఇష్టం నేనాడు చెప్పలేదు. ఇప్పుడు పృథ్వీ పరిస్థితి ఏంది ఆలోచించుకుంటాడు. ఇక ఏంద్ర బాబు ఇంత వెర్రి పప్పునయ్యా నేను, ఇంత బకరగాడినయ్యానని. తర్వాత నువ్వే చెప్పావు అని అంత గట్టిగా మాట్లాడుతుంది. ఇంకేం నోట్లో మాట లేదు, ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, చెప్పింది గుర్తు తెచ్చుకో అంటే విష్ణు ఏమంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవాక అంటుంది. అంటే బయటపడిపోయింది కదా రంగు, మాట్లాడవాకంటే గుర్తు తెచ్చుకో చెప్పావని రోహిణి అంటుంది. నిఖిల్ అసలు ఏం చూస్తున్నాడంటే అదిరిపోయి అటు ఇటు చూస్తున్నాడు. రోహిణి వైపు విష్ణు వైపు, రోహిణి వైపు విష్ణు వైపు. విష్ణు ఏమంటుంది, నామినేషన్ లేవు, నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావో నాకు తెలుసు అని అన్నావని రోహిణిని అడుగుతుంది. వాస్తవం అది. రోహిణి అంటే ఏంటి, నామినేషన్ సరిగా రాలేదు, వచ్చినా సేవ్ అవుతుంది, ఎలా ఉంటున్నావో తెలుసు అంటే ఒకవేళ రోహిణి దృష్టిలో పృథ్వీని పట్టుకొని హౌస్లో సర్వైవ్ అవుతుందని రోహిణి అనుకుందేమో. ఎందుకంటే వాళ్ళకి సీరియల్ బ్యాచ్లు కాబట్టి వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి నిఖిల్ ఓటింగ్ అయినా పృథ్వీ ఓటింగ్ అయినా విష్ణుకి పడుతుంది అన్నట్టు వాళ్ళని పట్టుకొని ఏలాడుతున్నావు నువ్వు, నేను నామినేషన్లోకే సరిగా రావట్లేదు అని రోహిణి అన్నట్టు విష్ణు అంటుంది. రోహిణి ఏమంటుంది, నేను అన్నానా నిఖిల్ని అడుగుతుంది. నిఖిల్ ఏమో నాకు తెలియదు, ఎప్పుడన్నా నాకు తెలియదు అని అంటుంది. ఇది వాస్తవం కదా. అది ఆట ఆడకపోయినా మెగా చీఫ్ అయింది, ఆట ఆడకపోయినా ఆ సండే రోజు సాటర్డే రోజు ఆ కుప్పి గంతులు వేయడానికి రెడీగా నిలబడింది ముందే. విష్ణు ముందే నిలబడింది డ్యాన్స్ చేయడానికి. ఆ కుప్పి గంతులే నాకు సార్ ముందు చిన్న గోము చేస్తా మాట్లాడతా ఆ డ్యాన్స్ మాత్రం చేసిద్ది అంత. ఇంకేమైనా చేస్తుందా హౌస్లో, ఏమైనా పనులు చేస్తుందా, ఏమైనా నామినేషన్ చేయడానికి ఎవరు ఛాన్స్ ఇస్తుందా? అసలు మొన్న వచ్చిన వాళ్ళు విష్ణు నామినేట్ చేయలేదు. వచ్చినందరినీ ప్రేమతో వాటేసుకొని కన్నీరు గార్చేస్తుంది, వచ్చినందరిని వాటేసుకొని. ఇంకా వాళ్ళు ఏమో నామినేట్ చేస్తారు? సేఫ్ గేమ్ అంతా సేఫ్ గేమ్ ఆడుతుంది. అదేనంటే సేవ్ అవుతున్నట్టు నా అవసరం ఆడియన్స్కి ఉంటుంది కాబట్టి ఓట్లు వేస్తారు వాళ్ళు. ఆడియన్స్కి విష్ణు అవసరం ఉందంట, ఆలోచించండి అమ్మ. అవసరం ఉంది కాబట్టి వేస్తున్నారు. నాకు వాళ్ళ అవసరమే లేదు అంటే వాళ్ళ ఓట్లతో కూడా సంబంధం లేదు.
కానీ అంటుంది నన్ను పంపిస్తే వెళ్ళిపోతాను అంతే. బాబోయ్, విష్ణు చాలా గర్వంగా, చాలా యాటిట్యూడ్గా, చాలా గీరగా మాట్లాడుతుంది. మరి ఎందుకు మాట్లాడుతుంది అట్లా నాకు అర్థం కాలేదు. పంపించడానికి డిసైడ్ అయిందా? టాప్ 5 దాకుండా డిసైడ్ అయిందేమో, అందుకు మాట్లాడుతుందేమో, ఏమో తెలియదు. మీకు ఏమైనా అర్థమైంది నాకు కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళినా కూర్చున్నాక నేను అన్నానని నీతో ఎవరు చెప్పారు అంటే నిఖిల్ కూడా నాకు తెలియదు అంటున్నాడు. రోహిణి అన్న దగ్గర చెప్పాడు, నిఖిల్ కూడా నాకు తెలియదు అంటున్నాడు. క్యారెక్టర్ దగ్గర డిస్టర్బ్ చేసావు, క్యారెక్టర్ తెలుస్తుంది అన్నావు. సార్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను క్రియేట్ చేయలేదు, నువ్వే అన్నావు. నువ్వు చెప్తేనే నేను అన్నాను. నోరు జాగ్రత్త అని అంటుంది రోహిణి. ఇప్పుడు అవన్నీ కదిలిచ్చి అనిపించుకోవడం కదా విష్ణు. నోటికి ఎదుగుతుంది అది మాట్లాడేస్తున్నావు, నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాగ్రత్త అంటుందంటే అది మాట తోలటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? క్యారెక్టర్లు ఎత్తుకొని ఎంత పెద్ద మాట అది, చాలా పెద్ద మాట అది, చాలా పెద్ద పదం అది. అసలు అది యూజ్ చేయడానికి ఎంతో బ్యాడ్ క్యారెక్టర్ అయితేనే నీ క్యారెక్టర్ చూసుకుంటారు. చిన్ననాటికి కూడా క్యారెక్టర్లు ఎత్తుకొని వాళ్ళే చులకలు చేసుకుంటూ అమ్మాయిలా లేకపోతే ఏంది నాకు అర్థం కాలేదు. ఒకళ్ళతో వాళ్ళు ఎత్తేసుకుంటున్నారు. రోహిణిది ఏం లేదు, విష్ణు ఆల్రెడీ పృథ్వీతో డ్యామేజ్ అయ్యి తిరుగుతూ ఉంది అక్కడ. మళ్ళీ పైగా నిఖిల్ది వచ్చింది బయటికి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అది ప్లాట్ఫామా ఏమన్నానా? క్యారెక్టర్ల గురించి అమ్మాయికి ఏదో చిన్న బ్యాడ్ నేమ్ వస్తేనే బయట ఇంత ఎదుగు చెప్పుకుంటారు. అట్లాంటిది ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో క్యారెక్టర్లు ఎత్తుకొని ఒకళ్ళు చెప్పుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే చెప్పింది నువ్వు చెప్పినట్టు పిన్ టు పిన్ మాట్లాడింది రోహిణి. నువ్వు ఇలాగే చెప్పావు, నేను అలాగే అన్నానని. ఏం మాట్లాడుతుంది రోహిణి? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. కానీ పోనీ విష్ణు అన్నదనుకో, రోహిణి ఆ మాట ఎత్తుకుండాల్సింది. కానీ ఎత్తుద్ది, ఖచ్చితంగా ఎత్తుద్ది. ఎందుకంటే విష్ణు తనకు చేసిన వెన్నుపోట్లు చాలా ఉండే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎత్తిద్ది కూడా, ఖచ్చితంగా ఎత్తుద్ది. ఇప్పుడు అక్కడ విష్ణు మెగా చీఫ్ అయింది, కానోళ్ళు ఎవరు? యష్మి అయింది, తేజ, పృథ్వీ, రోహిణియే కదా. ఇక్కడ ముగ్గురు వస్తే పోయేదే కదా. అలా కాకుండా ఇక్కడ తోయడమే తేజ అని రోహిణి దోచి పడేశారు. మరి మండుద్ది కదా వాళ్ళకి. మెగా చీఫ్ లాస్ట్ మళ్ళీ ఇది ఇంకో వారం ఉందలే, ఈసారి ట్రై చేసుకోవచ్చు అనుకోవడానికి లేదు కదా. లాస్ట్ వారం కాబట్టి కొంచెం బాగా ట్రై చేశారు. బాధలో కూడా ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం లేకుండా, అమ్మాయిలని కూడా చూడకుండా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. ఈయన కూడా మనం పిచ్చోడు వాళ్ళ మాటలన్నీ కూడా. మీరేమనుకున్న కామెంట్ చేయండి. ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ప్రేరణ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మొదటి పెళ్లి రోజు అంటే సంవత్సరం అయిపోయింది పెళ్ళి. దానికి తేజ, రోహిణి ఏదో స్వీట్స్ చేసి పెట్టారు, కేక్లా తయారు చేశారు, మంచి హ్యాపీగా ఉంది. పృథ్వీ అయితే ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే లాస్ట్ మెగా చీఫ్ ఇది కాలేకపోయాడు. ఎప్పుడైనా గేమ్ ఓడిపోతే ఒక డిజికి తీసుకొని వెళ్ళిపోయేవాడు. పృథ్వీ ఏడ్చాడంటే ఆశ్చర్యకరం అసలు. చివరికి మెగా చీఫ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏడ్చినట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది. బాధతో ఏడ్చాడనమాట, కాబట్టి మనకు ఛాన్స్ లేదు కదా ఇంకా అని బాధతోటి ఏడ్చినట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది. ఇంకా తర్వాత ఇప్పుడు ఫస్ట్ విష్ణు వెళ్ళిపోతుంది, తేజ వీళ్ళందరూ లెక్కలు వేసుకుంటే పాయింట్లను లెక్కేస్తారు కాబట్టి వీళ్ళల్లో విష్ణు 50, యష్మి 50, పృథ్వీ 80, రోహిణి 60, తేజ 60 వచ్చింది. మరి రోహిణి, తేజ, పృథ్వీ ముగ్గురు ఆడతారు. ముగ్గురు ఆడిన దాంట్లో కూడా తేజ అవుట్ అయిపోయి పృథ్వీ, రోహిణి ఉంటారు. వాళ్ళిద్దరిలో సైకిల్ టాస్క్ పెట్టేసి ఒపీనియన్ తీసుకొని చేశారు. కానీ చాలా కష్టంగా ఆడుతుంది రోహిణి అయితే. చాలా ఎఫర్ట్ పెడుతుంది, చాలా ట్రై చేస్తుంది. దాని కష్టానికి ఫలితంగా మెగా చీఫ్ అయ్యింది. ఓకే, వీడియో అంతా వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.